హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. అందరికి ఎంతో ఇష్టమైన ఈ పానీపూరిని మీ ముందుకు తీసుకొచ్చేసానండి. పానీపూరి దేశమంతటా ఉంది కదండి. ఈ పానీపూరిని వివిధ రకాలుగా వివిధ రుచులతో వారి వారి స్టైల్స్ తో పానీపూరిని తయారు చేస్తూ ఉంటారు కదండి. నేనైతే పూర్తిగా మన వంటగదిలో దొరికే నిత్యం యూజ్ చేసే వస్తువులతోనే నేను ఈ పానీపూరిని తయారు చేశానండి. ఒక్క పూరి మాత్రమే మనం బయట తెచ్చుకోవాలి. వాటిని కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న బిజీ టైంలో పూరీని చేసుకోవడం కలుపుకోవడం ఎవరు ఇష్టపడుతున్నారు చెప్పండి? అందరు రెడీమేడే కావాలంటున్నారు కదా. ఆల్రెడీ మార్కెట్ లోకి ఈ పానీపూరి రెడీమేడే వచ్చేసినాయి కదండి. అవన్నా తెచ్చుకోవచ్చు, లేదంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి అవైలబుల్ లో కూడా మనకి ఈ పూరీలు అనేవి దొరుకుతున్నాయి కదండి. ఇక్కడ బఠానీ చాట్ కూడా చేశానండి, కానీ నేను ఇక్కడ బఠానీ తీసుకోలేదు. బఠానీకి బదులు పెద్ద శనగలు, పెద్ద గుగ్గిళ్ళు, అలాగే చిక్ పీస్, అలాగే చెన్నా మసాలా అని కూడా అంటారు కదా, వాటితో నేను ఈ చాట్ మసాలా చేశాను. అలాగే ఇక్కడ బంగాళదుంపతో కూడా ఉడకబెట్టుకొని స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. మరి పానీపూరి అంటే పూరి ఉంటే పానీ ఉండాలి కదండి. అందరికి ఇష్టమైన పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. వీటిని రకరకాలుగా పిలుస్తుంటారు కదండి. కాబూలి శనగలు, చికీసు, చెన్నా అని కూడా. ఈ కాబూలి శనగలను అయితే నేను నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఒక కప్ అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. ఇక్కడ ఎర్రగా ఉన్న టమాటాలు అనుకున్నారు, ఇవి బంగాళదుంపలేనండి. ఎర్ర బంగాళదుంపలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. కాస్కోలో దొరికితే తీసుకొచ్చుకున్నానండి. అవి ఒక 4 తీసుకున్నాను. ఈ కాబూలి శనగల్ని శుభ్రంగా కడిగానండి. కడిగిన తర్వాత నా చేతిలోకి ఏమొచ్చిందో చూసారా? అది రాయండి. మన పంటి కింద పడితే అంతే, ఎట్లాగో నా చేతికి తగిలింది కాబట్టి క్లీన్ చేసుకునేటప్పుడు తీసి పక్కన పెట్టాను. అందుకే మనం చూసి నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని నేను బంగాళదుంపల్ని ఈ కాబూలి శనగల్ని 2 ఒకే కుక్కర్ లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చిందాకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి. ఉడికే లోపల ఇప్పుడు పూరీలోకి పానీ కోసము ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకోండి, ఒక చిన్న కట్టెని తీసుకోండి, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టు 4-5 పచ్చిమిర్చి, అలాగే హాఫ్ చెక్క నిమ్మరసము, అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు అన్ని వేసినాక ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుని ఈ రసాన్ని వడగట్టుకోవాలండి. మనం పూరి తినేటప్పుడు అక్కడక్కడ తగిలితే బాగుండదు కదా. ఇలా వడగట్టుకొని ఆ వచ్చిన పిప్పునంతటిని కూడా ఒక స్పూన్ పెట్టి ఇట్లా మనం ప్రెస్ చేసుకుంటూ తిప్పుకున్నాం అనుకోండి, ఇంకా మన ఆ రసంలో ఉన్న సారం మొత్తం కింద మన బౌల్లోకి దిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని అంతటిని కూడా ఒక్కసారిగా మనం ఇలాగా ఒత్తుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసాం కదండి, దాంట్లో నుంచి ఆ సారం మొత్తం పూర్తిగా దిగిపోతుంది. అప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది వస్తదండి. అలాగే ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఆల్రెడీ నేను నానబెట్టుకొని ఉన్నాను కదా, ఆ చింతపండు గుజ్జు కూడా ఇలాగా మనము పిప్పంతా ఒత్తుకొని ఆ రసాన్ని మాత్రమే ఆ వాటర్ లో వేసుకోవాలి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతే తీసుకోండి. ఆల్రెడీ మనం దీంట్లో లెమన్ కూడా పిండాం కదండి, మళ్ళీ అది ఇది పులుపు ఎక్కువైపోతుంది. అందుకని చూసి మీకు ఎంత కావాలో అంత పులుపే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో నాకు పులుపు అలాగే ఉప్పు సరిపోయింది లేదో ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. నాకు ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా వేసుకున్నాను. అలాగే దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా అండి. నేను ఇది ఇండియా నుంచి వస్తా తెచ్చుకున్నాను. మా ఆంటీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారండి. ఇంట్లో తయారు చేసిన వాటిలాగే పౌడర్లన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకా దీంట్లో మనం కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ గ్రీన్ చిల్లీ ఉన్నాయని. ఒక్కసారి ఉప్పు, మనకి కారం, పులుపు అన్ని సరిపోయినాయి లేవో ఒక్కసారి చెక్ చేసుకోండి. కారం కావాలంటే ఒక టీ స్పూన్ వేసుకోండి, నేనైతే వేసుకోలేదు. మన పూరీలోకి పానీ అయితే తయారైపోయినాయి అండి. ఇంక ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇందాక కాబూల్ శనగల్ని బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాం కదండి, ఇదిగోండి కాబూల్ శనగలు ఇలాగ మెత్తగా స్మాష్ చేస్తే మనకి ఎక్కడ పలుకుండకూడదండి, మెత్తగా ఉడికిపోవాలి. ఇవి నాకు ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటితో నేను చాట్ మసాలా ఎలా చేసుకున్నా చూపించేస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకున్నాక కాగిన తర్వాత దీంట్లో మనకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకొని దోరగా వేయించుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోండి.
ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 2 వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన దాంట్లో ఈ టమాటాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆ టమాటాలన్నీ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండండి. నేను మళ్ళీ మూత తీసి చూపిస్తున్నా, చూసారా? నాకు టమాటాలన్నీ కూడా మెత్తగా అయిపోయినాయి. అలాగే దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ పొళ్ళన్నీ వేసుకున్నాక మాడిపోకుండా స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ ఆ టమాటాలు ఉల్లిపాయలకి పట్టేటట్లు అన్ని వేపుకోండి. మాడిపోతే చేదొస్తుందండి. మీడియం ఫ్లేమ్ లోనూ దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. అలాగే దీనిలోకి చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల చాట్ అనేది చాలా మీకు ఫ్లేవర్ గా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ వేసుకున్నాక ఇలా కలయబెట్టుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి ఈ కాబూలి శనగలు, అవన్నీ కూడా ఇప్పుడు ఈ మసాలా దాంట్లో వేసేసుకోవాలి. ఆ మసాలాలన్నీ కాబూలి శనగలకి మొత్తం పట్టాలండి. కొద్దిగా మనం దీంట్లో 1 టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఈ కాబూలి శనగలకి ఆ మసాలా అంతా పట్టేటట్లు కొద్దిగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ మగ్గించుకోండి. ఈ లోపల వాటితో పాటు బంగాళదుంపలను కూడా ఉడకబెట్టుకున్నాం కదండి, పై తోలంతా శుభ్రంగా తీసేసుకొని ఇలా స్పోక్ తో గానీ చేత్తో గానీ మొత్తం స్మాష్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా అన్ని వేసుకొని మళ్ళీ ఒక్కసారిగా చేత్తో మొత్తం కలుపుకోండి. అలాగే లాస్ట్ లో కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి బంగాళదుంప స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. అలాగే ఇంకో పక్క కాబూలి శనగలతో చేసిన చాట్ మసాలా కూడా రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పూరీలు కావాలి కదండి, నేను చెప్పాను కదా రెడీమేడ్ ప్యాకెట్ నేను ఆల్రెడీ మార్కెట్ లో నుంచి తెచ్చుకున్నానండి. దాంట్లో నుంచి ఇదిగో ఇలాగిస్తారు మనకి. వీటిని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. అప్పడాడు వడియాలు వేయించుకుంటాం చూసారా, అట్లాగా వీటిని మనం ఆయిల్ లో వేసామనుకోండి పూరిలాగా భలే పొంగుతాయండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 ఒక 7 అట్లా తీసేసుకొని మొత్తం ఆయిల్ లో వేసేసుకున్నానండి. చూస్తున్నారా, అసలు బాగా పొంగిపోతాయండి పూరిలాగా, బాగా రౌండ్ షేప్ లో బాగా వస్తాయి. ఇప్పుడు మనకి పూరీలన్నీ చూసారా నీట్ గా రెడీ అయిపోయినాయి. నేను అన్ని ఒక బౌల్ కి తీసి పెట్టుకున్నానండి. ఈ పూరీలో ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలో కూడా చూపించేస్తాను. ఇక్కడ మనకి పానీ రెడీ అయిపోయినాయి అండి. అలాగే స్టఫింగ్ కోసము పొటాటో కూడా స్మాష్ చేసి రెడీగా పెట్టుకున్నాము. అలాగే కాబూలి శనగలతో చాట్ కూడా రెడీ చేసామండి. ఇది వచ్చేసి మనము పూరీల్లో పెట్టుకోవచ్చు, లేదంటే విడిగా చాట్ లాగా కూడా తినొచ్చు. మీకు రెండు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మా పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ ఆ పూరిని తీసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫ్ ఉంది కదండి, దాన్ని అయితే ఫిల్ చేస్తున్నారు ఫస్ట్. తర్వాత దీనిలో కాబూలి శనగలతో చాట్ చేసాం కదా, అది పెట్టేసుకున్నారండి. తర్వాత ఆనియన్స్ వేశారు. ఆ తర్వాత ఇదిగో ఇలాగా పానీ కూడా పోసేసుకొని ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు చూడండి. చాలా బాగుందని చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలైతే. మీరు కూడా హాలిడేస్ అప్పుడు పిల్లలకి ఇట్లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం ఏం లేదండి, ఆ పూరీలు అవి మనం రెడీమేడ్ గా బయట తెచ్చుకున్నా, ఓన్లీ ఈ స్టఫింగ్ మాత్రం మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, వెంటనే ఈజీగా అయిపోయిందండి. కుక్కర్లో ఉడకేసుకోవటము, వాటిని చాట్ మసాలా వేసుకొని దించేసుకోవటము, పొటాటోస్ని ఉడకబెట్టుకోవడము, ఆ పానీ తయారు చేయటం కూడా చాలా ఈజీ అండి. అందరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈ కాబూలి శనగల్ని మనము విడిగా కూడా తినొచ్చండి. అంటే ఇప్పుడు బఠానీ చాట్ ఎలా తింటామో అలాగే ఈ కాబూలి శనగల్ని కూడా మనం చాట్ లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ లో ఈ కాబూలి శనగల్ది మనం చేసుకుంది వేసుకొని దానిపైన ఆనియన్స్, అలాగే ఈ పూరీలోకి తయారు చేసాం కదండి పానీని, అలాగే ఈ పూరీ తయారు చేసాం కదండి దాన్ని కూడా స్మాష్ చేసి అట్లాగా దానిపైన అలా స్ప్రింకిల్ చేసేసి పూనిచ్చి పిల్లలకి పెట్టండి.
అసలు అసలు బండి మీద చాట్ లాగా చాలా చక్కగా ఫీల్ అయ్యి చాలా బాగుంది మా టేస్ట్. ఇది విడిగా ఇది ఒకరోజు విడిగా కూడా చేసుకొని తినొచ్చండి. పానీపూరి ఒకరోజు చేసుకోవచ్చు, ఇది విడిగా ఒకరోజు చేసుకోవచ్చు. లేదంటే 2 ఏందంటే కాంబినేషన్స్‌గా అది పానీపూరియే అచ్చంగా తినలేని వాళ్ళు కూడా ఇలా చాట్ లాగా కూడా తినొచ్చనమాట. ఇలా 2 విధాలుగా చేసుకోవచ్చండి. అందుకని తప్పకుండా అందరూ ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. సరేనండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. ఇంక మా పిల్లలు ఆగట్లేదు. సరేనండి. బాయ్ అండి.